వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, షడ్రుచుల సమ్మేళనం అని చెప్తూ ఉంటారు. అయితే ఇది మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలి, ఏం నేర్చుకోవాలి, మనం వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉషా వేమూరి గారు. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే ఒక ప్లెజెంట్ ఫేస్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ఎన్నో ఇబ్బందుల్ని వాళ్ళ నుంచి దూరం చేస్తూ ఉంటారు. అయితే అవన్నీ మనలోకి తీసుకోకుండా మళ్ళీ అదే చిరునవ్వుతో మా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అయితే ఉగాది పండుగ అనగానే తెలుసు, షడ్రుచుల సమ్మేళనంతో ఒక పచ్చడి ఉంటుంది. దాని నుంచి మనం చాలా నేర్చుకోవాలని చెప్తూ ఉంటారు. ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఈరోజు తీసుకోవాలి అని పెట్టారు పెద్దలు అంటే దాని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా చాలా ఉంటుంది. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఏం చెప్తారమ్మా దీని గురించి? బీఆర్కే న్యూస్ ఛానల్లో ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇది తెలుగు సంవత్సరాది ప్రకారం మనకి 39వ సంవత్సరం అని చెప్తారు. మనకి తెలుగు సంవత్సరాదులు 60, మనకి తెలుసు కదా, 60 పేర్లు ఉంటాయి దానికి. ఆ సంవత్సరం పేరులో 39వ సంవత్సరం అయిన సంవత్సరం పేరు విశ్వావసు. ఈ విశ్వావసు అంటే కూడా కొంతమంది నిన్ననే మైలవరపు వారిని కలవడం జరిగింది, వేరే ఫోన్లో మాట్లాడినప్పుడు వారి గురించి ప్రస్తావించుకుంటున్నప్పుడు ఆయన అన్న మాట జ్ఞాపకం వచ్చింది నాకు. ఒకసారి చెప్పినప్పుడు ఏమన్నారు అని, కొత్త సంవత్సరం గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఈ సంవత్సరం అందరికీ కూడా డబ్బులు బాగా వస్తాయి, ధనధాన్యాలు, ధనం బాగా వస్తుంది అంటే అంతవరకే కాదు కదా సంవత్సరం అంటే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను దీన్ని ఇంట్రొడక్షన్ లాగా చెప్తున్నా. ధనం ఒకటి ఉంటే సరిపోతుందా? ఆరోగ్యం, మనశ్శాంతి, అవును కదా, సంతోషం, అవన్నీ మటుకు ఇంకా మళ్ళీ ఎవరి దీన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. ధనం మటుకు అందరికీ బాగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత అన్నారు. సో సంవత్సరం గురించి మనం తెలుసుకున్నప్పుడు తిదివార నక్షత్ర గ్రహం యోగం అవన్నీ తెలుసుకుంటే, యాజ్ ఏ కౌన్సిలర్ నాకు అనిపించింది ఏమిటంటే, తెలుసుకుని ఉండడం వల్ల ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. చాదస్తంగా భయపడాల్సింది ఏమీ లేదు ఇందులో. ఇప్పుడు నిన్ననే మనం చూసాం, మనం 2 రోజులు కూడా కాలేదు, సునీత విలియమ్స్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన సందర్భం ఎంతో గర్వించాం. ఆవిడ అక్కడ ఉన్నప్పుడు, స్పేస్లో ఉన్నప్పుడు రోజుకి ఎన్ని చంద్రోదయాలు, ఎన్ని సూర్యోదయాలు చూశారు? కొన్ని వేలు, ప్రతి గంటన్నరకి. మనం భూమి మీద ఎన్ని చూస్తున్నాం అంటే ఆ గ్రహాల ఎఫెక్ట్ మన మీద ఉందా లేదా? తప్పకుండా ఉంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సైన్స్ చెప్పింది, అదొక సైన్స్. ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ ఇవన్నీ కూడా సైన్స్లే. ఖగోళ శాస్త్రం అంతా కూడా సైన్స్. ఆ ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అని చెప్పేదే పంచాంగం. వానలు ఎప్పుడు పడతాయి కాబట్టి నమ్మి తీరాలి. మనం గాలిని నమ్మము అని అనడం ఎంత మూర్ఖత్వమో, గ్రహాలు వాటి ఎఫెక్ట్ మన మీద ఉండదు అనడం కూడా అంతే మూర్ఖత్వం. దాన్ని కూడా ఒక సైన్స్ లా చూడాలి. భయపడాల్సింది ఏం లేదు. మనం ఏం చేసుకుంటే బాగుంటుంది? ఎండలో వచ్చాను ఇప్పుడు, గాగుల్స్ పెట్టుకుంటాం, గొడిగేసుకుంటాం, వెళ్తాం. అవును, ప్రయాణం మానుకోం కదా. అలాగే మనకి ఏదైనా సమస్య ఉంది అన్నప్పుడు ఆ సమస్యని ఎలా తగ్గించుకోవచ్చు, డైవర్ట్ చేసుకుంటూ దైవారాధన, ఒక మంచి ఫ్రెండ్తో ముచ్చటించుకుని సలహాలు తీసుకోవడమా, నాకు పాటలు ఇష్టం అంటే పాటలు వింటూనా, ఒక మంచి పుస్తకం చదువుకోవడం ద్వారానా నన్ను నేను ఎలా ఆనందం వైపు మళ్ళించుకుంటాననేది నా స్వభావం, నా వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అటువైపు ఉండండి అమ్మా అని చెప్పడమే ఈ ఉగాదిలో ఉండే పరమాత్మ. ఇంకొకటి, ఇప్పుడు 6 షడ్రుచులు అన్నాం. 6 షడ్రుచులు విడివిడిగా మనం తీసుకుంటే మనకి వెంటనే, ఎందుకంటే తీపి ఎక్కువ తింటే మొహం మొత్తుతుంది, చేదు అసలు తినలేం కదా, కారం ఎక్కువైతే తినలేం, ఉప్పు ఎక్కువైతే తినలేం, వగరు కొంచెం పర్వాలేదు, ఎక్కువైతే తినలేం. ఇలాగా ప్రతి రుచి విడివిడిగా తీసుకుంటే దాన్ని ఆస్వాదించలేం. అదే ఉగాది పచ్చడి రోజు మొదటగా తీసుకునే ప్రసాదంగా ఉగాది పచ్చడి టేస్ట్ మనం నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటట్టు ఉంటుంది ఉగాది పచ్చడి. ఎందుకని ఆ 6 రుచులే సమ్మేళనం చేసి మనం కలిపి ఒక పచ్చడి తయారు చేసినప్పుడు, భగవంతుడికి నివేదన చేసి దాన్ని ఆ రోజు మొదటి ఆహారంగా, ప్రసాదంగా తీసుకున్నప్పుడు అద్భుతమైన ప్రక్రియ అది. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు దాని వెనక సిగ్నిఫికెన్స్ ఏంటి అని. నాకేమనిపిస్తుంది అంటే, ఒక ఆధ్యాత్మికవేత్తగా ప్రసాద బుద్ధి అలవడుతుంది. ఫస్ట్ ప్రసాద బుద్ధి అంటే, ఈరోజు నాకు ధనయోగం ఉంది, రేపు ఆరోగ్యం బాగలేదు, ఎల్లుండి మానసికంగా ఒక చింత వచ్చింది, ఏదైనా నేను భగవంతుడి ప్రసాదంగానే తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఇందులో 6 రుచులు ఏం చెప్పుకున్నాం? తీపి, చేదు, కారము, ఉప్పు, వగరు, పులుపు, 6 రుచులు చెప్పుకున్నాం. 6టికి 6 కూడా మనకేంటో తెలుసు. బెల్లము తీపికి,
తర్వాత కారంకి చాలా మంది పచ్చిమిరపకాయ అది అంటారు ఎండు కానీ కారం వేస్తారు. ఎండు కారం అంటారు. కాదమ్మా, అవన్నీ ఏంటంటే మనం సాత్వికంగా మనం ఒక సాధనలో ఉండి భగవంతుడికి నివేదన చేసేటప్పుడు కొన్ని పదార్థాలు మనం నివేదనకి వాడం. మనలో కూడా 3 గుణాల కలయికే మనిషి, సత్వ రజస్ తమో గుణాలు. తమో గుణాన్ని రజోగుణాన్ని పెంచేవి మనం ప్రసాదంకి ఎక్కువ వాడం. అందుకే ఉల్లి వెల్లుల్లి వాడం ప్రసాదాల్లో. తమో గుణాన్ని పెంచుతాయి అవి. భగవంతుడికి నివేదన చేసే దాంట్లో మనం కారము కానీ పచ్చిమిరపకాయ కానీ వేయం. ఏం వేస్తాం దాని ప్రత్యామ్నాయం? కారం అంటే ఆయుర్వేద పరంగా ఒంటికి ఏది మేలు చేస్తుందో మిరియం, అది వేస్తాం. నేను చాలాసార్లు అడిగాను, చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడిగాను, అంటే మిరియాలు వేస్తారా లేదంటే నిజంగా నీ కారం వేస్తారంటే చాలా మంది కారం అనే చెప్పారు, కానీ ఎందుకు నా మనసు కూడా ఒప్పుకోలేదు. లేదు, మిరియం వేస్తాం. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా మనకి ఒంటికి కారం రుచి వస్తూ ఒంటికి మేలు చేసేది, కఫము జలుబు ఇలాంటివన్నీ తగ్గించే గుణం మిరియంలో ఉంది. అది మేలు చేస్తుంది, అరుగుదలకి మంచిది, శ్వాసకోశ వ్యాధులకి మంచిది. కారం రుచి దాని నుంచి తీస్తాం. తర్వాత తీపి బెల్లం నుంచి తీస్తాం. షుగర్ వేయం మళ్ళీ. షుగర్ చాలా వాటికి పనికిరాదు నైవేద్యాలకి. అమ్మవారికి చేసే నైవేద్యాలకు కూడా మనం బెల్లమే వాడతాం. పట్టిక బెల్లం పౌడర్ కానీ బెల్లం కానీ వాడతాం. పట్టిక బెల్లము మంచిది, అది ఆయుర్వేదం కూడా మందుకు కూడా ఉపయోగపడుతుంది అది పట్టిక బెల్లం. అలాగే కెమికల్స్ ఏదైతే యాడ్ అవుతాయో ప్రాసెస్లో అవన్నీ నిషిద్ధం ఆరోగ్యానికి. ఈరోజు అదే చెప్తున్నారుగా, అవును, 6 మీకు ఒంటి తెల్లవి ఒంటికి మంచిది కాదు అని. రైస్ కానీ సాల్ట్, వైట్ రైస్ కానీ వైట్ సాల్ట్ కానీ తర్వాత వైట్ షుగర్ కానీ ఇవన్నీ మంచిది కాదని చెప్తున్నారు. ఎందుకు? ఆ ప్రాసెస్లో మీకు కెమికల్స్ అన్ని యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ మీకు హాని చేస్తాయి ఆరోగ్యానికి. సో తీపికేమో బెల్లం అయింది, కారంకేమో మిరియం అయింది. తర్వాత పులుపు చింతపండు. అసలు మనకి వసంత ఋతువు వస్తూనే మనకి ఎలా తెలుస్తుంది? న్యూ ఇయర్ వచ్చినప్పుడు మనకి తెలియదు, ప్రకృతి మనకి చెప్పదు. ఎందుకంటే అది మనిషి తయారు చేసిన న్యూ ఇయర్. సనాతన ధర్మం ప్రకారం మనకు వచ్చిన వసంత ఋతువుతో వచ్చే ఉగాది ఎవరు చెప్పక్కల్లా, ప్రకృతి చెప్తుంది మనకి. ఉగాది వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చిందని. ఎట్లా చిగురిస్తుంది. తర్వాత అన్నీ కూడా వేప పూత వాసన, బయట వెళ్తుంటే వేప చెట్టు దగ్గర వేప వాసన వస్తుంది. తర్వాత మామిడి చెట్టుకి ఆ పూతను చిన్న చిన్న పిందెలు, అంతా ప్రకృతి అంతా శోభాయమానంగా ఉంటుంది. ప్రతి చెట్టు చిగురిస్తుంది ఈ సీజన్. ఆ చిగురు చూడంగానే ఓహో వసంత. కోయిలేమో కుహు కుహు కోయిల అనగానే వచ్చి ఎందుకు ఇప్పుడే ఎందుకు వస్తుంది? వసంత ఋతువు వచ్చింది. అవును, ఇండికేషన్, అది ఇండికేషన్. అట్లా తెలుస్తుంది. అలా మనకి వేప పువ్వేమో దీనికి వగరుకి, తర్వాత చేదుకి వేప పువ్వు, వగరుకి లేత మామిడి పింద. ఇప్పుడు మామూలుగా చాలా మంది అనుకుంటారు అది పులుపుకి ఏమో అని, అసలు కానే కాదు, చింతపండు. అంటే ఈ సీజన్లో మనకి సీజన్స్ మారేటప్పుడు వచ్చేది కూడా మనకి చింతపండు బెల్లము కూడా కొత్తగా వచ్చి ఉంటాయి. అవును, అన్ని కొత్తగా చెప్తారు, అన్ని కొత్తవి. కొత్త సంవత్సరం అసలు యుగం మొదలుపెట్టింది ఉగాది రోజు. బ్రహ్మ సృష్టి చేయడం మొదలుపెట్టింది ఉగాది రోజు. కాబట్టి ఆ రోజు సృష్టి జరిగేవన్నీ కూడా ప్రకృతి కూడా శోభాయమానంగా సృష్టి అప్పుడే జరిగినట్టుగా ఉంటుందన్నమాట. అవి తెచ్చుకుని దాంతో మనం కలగలుపుగా ఈ 6 కలిపి చేసుకునే పచ్చడికి అది ప్రసాద బుద్ధితో స్వీకరించాలంటారు. అంటే ప్రసాద బుద్ధి అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు మనం పూర్వజన్మ అంటే కొంచెం మనం మరీ గంభీరంగా చెప్తున్నాం అనుకోకపోతే, ఒకటే ఇంట్లో ఉన్న మనుషులకు కూడా ఒకలాగా కర్మలు ఎందుకు లేవు, ఒకలాగా డెస్టినీ ఎందుకు లేదు అంటే మన పూర్వజన్మని మనం నమ్మాలి. రాబోయే జన్మ కూడా ఇప్పుడు మనం ఉన్నదానికి హేతువు. ఇప్పుడు ఎలా ఉన్నామో దాన్ని బట్టి వచ్చే జన్మ వస్తుంది. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు మనం గనక పూర్వజన్మలో చేసినవన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాము అనుకుంటే దాని ఫలితం ఏది ఇవ్వాలో భగవంతుడు ఒక ఫలప్రదాతగా మనకి ఇస్తున్నాడు. నేను గుడికి వెళ్ళాను, ఈరోజు నాకు పులిహార తినాలనుంది. అది హోటల్ కాదు కదా వెళ్ళి పులిహార ఆర్డర్ చేయడానికి. గుడికి వెళ్ళాం, ప్రసాదంకి నేను చేతులు చాపంగానే నా చేతిలో ఆ రోజు చక్కెర పొంగల్ పెట్టారు. తీసుకుంటామా? తీసుకుంటాం, డెఫినెట్గా తీసుకుంటాం. ఎందుకు? భగవంతుడు నాకు ప్రసాదంగా ఈరోజు చక్కెర పొంగల్ ఇచ్చారు, ఇది నాకు ప్రాప్తం అని కళ్ళకద్దుకుని ప్రసాదం తీసుకున్నాం. ఉగాది పచ్చడిని కూడా నివేదన చేసి ప్రసాద బుద్ధితో గనక స్వీకరిస్తే జీవితంలో వచ్చే తీపి, చేదు, కటువు, తర్వాత పులుపు, ఉప్పు ఏదైనా సమపాళ్లలో మనం స్వీకరించి, బాధ వచ్చినా ఎక్కువ బాధ అయ్యో నాకే బాధ ఎందుకు వచ్చిందని అనుకోకుండా, సంతోషం వచ్చినా ఎగిరెగిరి పడకుండా
స్థితప్రజ్ఞులాగా ఈక్వానిమిటీ, ఆ ఈక్వానిమిటీ సాధించడం కోసం ఈ ఉగాది పచ్చడి తింటూ దాని అంతర్గతంగా దానికి ఉన్న భావన ఇది అని తెలుసుకుని ఉగాది పచ్చడి నివేదన చేసి తింటే ఆ సంవత్సరం అంతా జీవితంలో మనకి పంచాంగం చెప్పే హెచ్చుతగ్గులు, లాభ నష్టాలు, జయాపజయాలు ఏది కలిగినా సమబుద్ధితో స్వీకరించడం అనేది మనం అలవాటు చేసుకుని ఉంటాం, ప్రిపేర్డ్గా ఉంటాం. ఎస్, చాలా చక్కగా చెప్పారు. చక్కటి విశ్లేషణ అసలు. అంటే ఇప్పుడు పంచాంగం ఎందుకు వింటాము, పంచాంగంలో చెప్పే చూసి అందరూ భయపడతారు అట్లా కాకుండా అది ఒకవేళ ఉంటుందేమో, దానికి మీరు సన్నద్ధంగా ఉండండి, దానికి మీరు జాగ్రత్తలు తీసుకోండి అనేది దీని అంతరార్థం అని చెప్పారు చూసారా. చాలా చక్కటి అది విశ్లేషణ. కరెక్ట్. ఎందుకంటే భయపడేది ఏముంది, ఇప్పుడు మనకి అది కూడా ఇండికేటివ్. ఇది అన్నీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అని హెల్త్కి ఎట్లా అయితే మనం కొన్ని చెప్పుకుంటామో, ఇలా ఉంటే ఫ్యామిలీలో ఉంటే అది రావచ్చు, ఒబేసిటీ ఉంటే రావచ్చు, హై బీపీ ఉంటే రావచ్చు అని చెప్తాం. అంటే హై బీపీ ఉన్న అందరికీ వస్తుందని కాదు. అలాగే ఇప్పుడు ఈ 27 నక్షత్రాల గురించి చెప్పేటప్పుడు మళ్ళీ ఒక్కొక్క నక్షత్రంలో 4 పాదాలు. అవును. సో ఒక ఫస్ట్ పాదం వాళ్ళకి ఒకలా ఉండొచ్చు, మూడో వాళ్ళకి ఒకలా ఉండొచ్చు. అమ్మో అలా చెప్పారు కదా అని కుంగిపోయి బాధపడాల్సింది ఏమీ లేదు. మనకి ఇండివిజువల్గా మన జాతకం ఎలా ఉందో, హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఎలా అయితే మనకి డయాగ్నైజ్ చేయించుకుని ఒక రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తామో, అలాగే ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన జాతకము, మన టైము, మనం ఎప్పుడు పుట్టామనేది అవన్నీ తీసుకుని వెళ్తే నిజంగా అది మనకు ఉన్నదా లేదా అనేది. లేకపోతే చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయి. ఇప్పుడు అమ్మవారిని స్తోత్రం చేసుకోమనో, సుందరకాండ చదువుకోమనో, రామరక్ష స్తోత్రం చదువుకోమనో. ఇప్పుడు ఈ నవరాత్రులు చాలా చాలా పవర్ఫుల్. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఎన్నో సాధన, వసంత నవరాత్రులు సాధనా మార్గాలకి చేస్తారు. అలా చేసేటప్పుడు మీకు ఏ గ్రహంకి ఏది బాగాలేదో, లేకపోతే మనశాంతి కరువు అవుతుందని తెలిసిందో, దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఇంట్లో ఏదైనా ఒక బాధ వస్తే ఎలా అయితే తల్లిని మనం శరణు వేడతాము, అమ్మ నాకు ఇది బాగాలేదమ్మా అని చెప్పుకుంటాము, విశ్వజననికి చెప్పుకోండి. చెప్పుకుంటే ఆవిడేం చేస్తుంది, నన్ను రోజు ఒక్కసారి అట్లా తలుచుకోమని ఆవిడ చెప్పదు. మనం తలుచుకుంటే గ్రాటిట్యూడ్ చూపించుకోవడం. అంటే మనకి ఇంత చేసిన ఆవిడకి నేను రోజు మేము తలుచుకుంటున్నాం అమ్మా. ఇప్పుడు మనకి బ్రెడ్ అండ్ బటర్ ఎవరిస్తున్నారో ఎంప్లాయర్కి రోజు ఒక నమస్తే పెడతామా, గుడ్ మార్నింగ్ చెప్తామా. అలాగే సృష్టి చేసిన అమ్మవారికి భగవంతుడు, అమ్మవారు పరాశక్తి ఏది నానండి, ఆ శక్తికి మనం అంతకంటే చాలా చాలా తక్కువ అనే గ్రహింపు బుద్ధితో అణిగిమణిగి ఉండి వాళ్ళు ఇస్తున్న దానికి అణుకువగా కృతజ్ఞతా బుద్ధితో గనక ఉండగలిగితే అదే పూజ. ఎస్, ఖచ్చితంగా అమ్మ. చాలా చక్కటి విశ్లేషణ, చక్కటి మాటలు కూడా అందరూ పాటించాలి. ఈ ఉగాది పండుగ రోజు మనం ఎందుకు ఈ షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఉగాది పచ్చడి తీసుకోవాలని శాస్త్రం ఎందుకు చెప్పింది అంటే, మన జీవితం ఇలా ఉంటుంది, ప్రతిదాన్ని మనం ఆస్వాదించాలని. అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఆ రోజు అసలు ఎలా గడపాలి, అసలు ఆ రోజు దినచర్య అసలు ఎలా ఉండాలి అంటే, మామూలుగా ఇవి చెప్పేది కూడా రోజు మొత్తాన్ని ఖగోళ శాస్త్రం చేసిన వాళ్ళే 3 గంటలకి ఒక్కొక్క యామం అని నిర్ణయించారు. 24 గంటలని 8 యామాలుగా డివైడ్ చేశారు. అన్నిటికీ బెస్ట్గా సాత్విక సమయం, ఇందాక నేను చెప్పినట్టుగానే సత్వరజస్తమో గుణాలు ఉండే సమయం రోజు మొత్తంలో కూడా ఉంది. మీరు ఎంత ట్రై చేసినా మధ్యాహ్నం కానీ మిడ్ నైట్ కానీ పని చేయలేరు చూడండి. అవును. తిన్నాక చిన్న నాప్ తీయాలనిపిస్తుంది. అంటే బాడీ కొంచెం రెస్ట్ కోరుకుంటుంది, మైండ్ కూడా డల్ అవుతుంది. సో అదంతా దేన్ని పట్టుంది, టైం. ప్రతి దానికి టైం చాలా ఇంపార్టెంట్. అందుకని ఏం పని చేస్తున్నాం అనే దానికి. సో ఏం చెప్పారంటే, బ్రాహ్మీ ముహూర్తం అని ఒకటి ఉంది. ప్రతిరోజు పొద్దున 3కి మొదలవుతుంది. 3-3:30 మధ్యలో సన్ రైజ్ని బట్టి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఇటు అటు. సో 48 నిమిషాలకి ఒక ముహూర్తం. ఆ ముహూర్తకాలంకి ఆ టైంకి ఎఫెక్ట్ ఏంటి అనేది మారిపోతుంది. ఆ చార్ట్స్ చాలామందికి నాకు దొరికిన వీటిది గత 30 ఏళ్ళుగా పంచుతూనే ఉన్నాను. ఈ 24 నిమిషాలు ఏమిటి, నెక్స్ట్ 24 నిమిషాలు ఏమిటి అని. మీరు పురోహితుడి దగ్గర వెళ్ళక్కర్లేదు. అది దగ్గర పెట్టుకుంటే మీరు ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు, ఓహో ఈ టైం నాకు బాగుందా లేదా, ఫేవరబుల్ గా ఉందంటే చేసేసేయడం. యూనివర్సల్ గా ఒకటి ఉంటుంది, యూనివర్సల్ చార్ట్. ఓకే, వేరెవర్ యు ఆర్, అక్కడ దీన్ని బట్టి టైం. ఆ టైం ప్రకారం మీకేంటి 8 రకాల రిజల్ట్స్ ఉంటాయి. ఆ రిజల్ట్ ఏంటో చూసుకోవడం. అంటే మీకు ధనయోగం, జయం. ఇప్పుడు జయం అనుకోండి, మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు జయం ఉన్న యోగం టైంలో మీరు వెళ్తే ఆ పని మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఏ బ్రాహ్మడు చెప్పాలి, ఏ పురోహితుడు చెప్పాలి, అవసరం లేదు. అలా మీకు ఈ ముహూర్తం అనేది ప్రతిరోజు కూడా ఉంది, 48 మినిట్స్. ఆ ముహూర్త కాలం మంచి టైం చూసుకుని బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి
ముందు రోజే మనం దేవుళ్ళు అదంతా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఆ రోజు క్లీనింగ్ అదంతా చాలా లేట్ అవుతుంది. పూజ కూడా ఈ రోజు మనం ప్రకృతి తెల్లవారే లోపల మనకి పూజ ఈ ఉగాది పచ్చడి తయారు చేసి నివేదన అయిపోవాలి. లోపల తెల్లవారే లోపలే, అంటే మరి 3:30 అందరికీ నాట్ పాసిబుల్. ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడితో డే స్టార్ట్ చేయాలి. అది మీకు ఆయుర్వేద పరంగా కూడా దేహంలో మీకు ప్రతి ఆర్గన్ కి అది చాలా హెల్ప్ చేస్తుంది. అది దాని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఆ మందుకి. అది మీకు ఇయర్ లాంగ్, ఇప్పుడు విటమిన్ ఏ అండి, ఇప్పుడు మామిడి పండు తింటే ఇయర్ అంతా దానికి కావాల్సిన విటమిన్ ఏ అంతా సోర్స్ ఎలా వస్తుందో, ఈ ఉగాది పచ్చడి సంవత్సరం ఒకసారి తినేది మీకు ఎఫెక్ట్ ఇయర్ అంతా పనిచేస్తుంది. అంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో. పురుగుల్ని చంపేస్తుంది వేప పువ్వు, పొట్టలో ఉన్న పురుగులు. అంతేగా, వేప తెచ్చుకుని కొనుక్కుంటున్నాం ఈ రోజుల్లో మనం, న్యాచురల్ గా దొరుకుతున్నాయి. మంగళ స్నానం, ఆ రోజు స్నానం కూడా అభ్యంగన స్నానం, మామూలు స్నానం కాకుండా ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని తల నుంచి కాళ్ళ వరకు స్నానం చేయడం అనేది పద్ధతి. ఊరికనే వెళ్ళి మనం రోజు హడావుడిగా స్నానం చేసే స్నానం కాదు ఆ రోజు చేయాల్సింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గనక ఆశీర్వచపూర్వకంగా వాళ్ళ తల మీద కొంచెం నూనె మర్దన పెట్టి తల కంటి తర్వాత మిగతా ఆ నూనెంతా మనం రాసుకుని స్నానం చేయడం. ఆ స్నానం చేసే నీటిలో కూడా సీజన్ మారినప్పుడల్లా మనకి ఒకలాంటి దురదలు, డ్రై అయిపోవడము అట్లాంటివన్నీ ఉంటాయి కదా. వేప ఆకులు ఈ సీజన్లో వచ్చేవి, కొన్ని వేపాకులు ఆ నీళ్ళల్లో వేసుకుని కొంచెం పసుపు, చిటికెడు పసుపు, ఎలా అయితే నేల తుడిచే నీళ్ళల్లో ఈగలు అవి రాకుండా నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అంటే కొంచెం రాళ్ళు ఉప్పేస్తుడం అంటాము, అట్లాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని మీకు ఇంకేమైనా వేరేది జవ్వాజీ అలాంటి సువాసనకి ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు. ఆ నూనె పట్టించాం కదా బాగా రాసుకుని సునిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే గనక శరీరపరంగా ఉండే రుగ్మతలు, డెడ్ స్కిన్ పోవడము, తర్వాత డ్రైనెస్ అది తగ్గడము, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం, ఇవేమో మామూలుగా వచ్చే ప్రాపర్టీస్. అంటే అలా చెప్తే అందరూ వినరని, పండగంటే ఇలాగే చేయాలి, ఇది శాస్త్రం అన్నారు. మన శాస్త్రం ఏదైనా ఆరోగ్యపరంగా మనకు మేలు చేసేదే చెప్పారు, మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నదే చెప్తారు, అదే చెప్పారు, అందరికీ మేలు చేసేదే. సో అంతవరకు స్నానం అయ్యాక ఇది నివేదనకేమో ఇది రెడీ చేసుకోవడం, పానకం, వడపప్పు, తర్వాత పండు, చల్లిమిడి, తర్వాత పళ్ళు, ఉగాది పచ్చడి, ఇవి మెయిన్ ముందు పెట్టేసేయాలి పొద్దున. పానకం ఈరోజు చేస్తామా? 9 రోజులు చేయాలమ్మా. ఓహో, ఈరోజు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు. మీకు శ్రీరామనవమిదే గుర్తుంటుంది, ఎందుకంటే ఆ రోజు కళ్యాణం చేస్తారు, అందరికీ ఇస్తారు కాబట్టి. నవరాత్రులు, వసంత నవరాత్రులు చాలా మందికి దీక్షా రోజులు. ఇలా మనకి సంవత్సరంలో 2 సార్లు వస్తాయి. ఇప్పుడు వసంత నవరాత్రులు ఒకటి, దసరాల్లో వచ్చేది దేవి నవరాత్రులు ఒకటి. ఈ 2 సార్లు చేసే నవరాత్రులకి కూడా ప్రతిరోజు పానకం, వడపప్పు. సీజన్ వారీగా చూస్తే నాకు ఏదైనా కూడా ఆరోగ్యపరంగా చెప్పడం అలవాటు. సో సీజన్ వారీగా చూస్తే ఈ ఎండకి, తాపానికి వడపప్పు చలవ చేస్తుంది, పానకం కూడా మీకు వడదెబ్బ తగలకుండా చేస్తుంది. అందుకని ఆ 2 కంపల్సరీగా ఎండాకాలం. అండ్ అమ్మవారికి మనం పూజించే దేవుడికి కూడా పానకం, వడపప్పు ప్రతిరోజు చేయాలి. ఇది ఎవరివి నవరాత్రులు అంటే శ్రీరాముడికి, అవి దేవికి. మనం వసంత నవరాత్రులేమో శ్రీరాముడికి చేసే నవరాత్రులు. ఎందుకంటే శ్రీరాముడిని కూడా లలితాదేవి యొక్క మగ అంశ అని చెప్తారు. లలితా పరమేశ్వరికి చేసేదేమో దేవి నవరాత్రులు. కాబట్టి ఈ నవరాత్రులు కూడా అలాగే. ఇప్పటికీ చాలా మంది ఇక్కడ కూడా నవరాత్రులు 9 రోజులు లలితా సహస్రనామం చదవడము, రామరక్షా స్తోత్రం అనేది ప్రతిరోజు తప్పనిసరిగా చదవాలి. ఈ 9 రోజులు చాలా మేలు చేస్తుంది. సుందరకాండ కొంతమందికి అలవాటు ఉంటుంది, ముఖ్యమైన సర్గలు అందులో తీసుకుని సుందరకాండ చదువుతారు, లలితా సహస్రనామం చదువుతారు. రామాయణం నుంచి పట్టాభిషేకం ఉంటుంది ఒక సర్గ, ఆ పట్టాభిషేకం సర్గ చదువుకుంటారు ప్రతిరోజు. ఏంటంటే మనకు కూడా కళ్యాణం జరుగుతుంది అని. కళ్యాణం అంటే పెళ్ళని కాదు, ప్రపంచం మొత్తం ఇప్పుడు రాముడు పుట్టినరోజు మనం ఎందుకు కళ్యాణం చేస్తున్నాం? లోక కళ్యాణం. అవును, అలాగే మనకు కూడా మంచి జరుగుతుంది అని ఆ రోజు. అందుకని పట్టాభిషేకం ఫోటో అది పెట్టుకోవడం, ఆ రోజు రామనవమి రోజు కళ్యాణం చేసి అందరితో కలిసి మొత్తం ఇది చేయడం. ఎందుకంటే చెప్పుకున్నాము మనం, అసలు రాముడు అంటే ఇంకా అసలు పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ. ధర్మం అంటే ఎలా ఉంటుంది అంటే రాముని చూస్తే తెలుస్తుంది. అందుకని ఆయన మర్యాద పురుషుడు, పురుషోత్తముడు, లోకం మొత్తంకి మానవుడు అనేవాడు ఎలా ఉండాలో అది చూపించాడు. తన తెలియక కాదు, సీత ఎక్కడుందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, తెలియనట్టు మనిషిలాగా ఏడ్చాడు వైఫ్ వెళ్ళిపోతే కూడా. నాన్న ఒకటి కోరితే నాన్న కోరిక తీర్చాడు. అమ్మ నువ్వు ఇక్కడ ఉంటే అడవులకి వెళ్ళమంటే అడవికి వెళ్ళాడు. సీతని ఆయన తీసుకెళ్ళిపోతే ధర్మంగా మళ్ళీ తెచ్చుకున్నాడు. మళ్ళీ అదే సీతని ఇంకెవరో ధర్మంగా అలా లేదు, అక్కడెక్కడో ఉన్నామని ఎలా తీసుకొస్తావు అంటే ప్రజల మాట విని ధర్మం ఏమిటో అది కనుక్కుని మళ్ళీ తను వదిలిపెట్టేశాడు. అవును,
అంటే ఎప్పుడు తన కోసం తనేం చేసుకోలేదు, మరి అందువలన దేవుడు అంటారు. నాకు ఆ పాట అందుకే చాలా ఇష్టం పాత సినిమాల్లో. ఈ మధ్య చాగంటి వారిది కూడా ఒక వీడియో చూసాను, ఎంత బాగా అనిపించిందో. అంటే అందరూ గ్రహిస్తున్నాం పాతది కూడా అని. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు అని ప్రశ్న. ఎందువలన దేవుడు 3 చరణాల్లో చెప్తారు. అంటే అనుభవించవలసిన వయసులో అడవి పాలు చేసుకున్నాడు అందుకని దేవుడు. అంటే ఎవరైనా చేస్తారా? తండ్రి మాటకి కానాలకి వెళ్ళాడు, అడవులకి వెళ్ళాడు అందుకని దేవుడు. అట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తారు. నిజంగా రాముడు ఎందుకు దేవుడు అయ్యాడు అని కనుక ఒకసారి ఆలోచిస్తే మినిమం 16 to 20 క్వాలిటీస్ ఎత్తచ్చు అసలు ఏమిటి అని. అందుకని ప్రపంచం అంతా రామరాజ్యం అని, రాముడు లాంటి రాజు మనకు కావాలని, రామరాజ్యం అని బెంచ్ మార్క్ పెట్టారు. రాజ్యం ఎలా చేయాలి అంటే రామరాజ్యంలో చేయాలి, స్వార్థం లేకుండా నిస్వార్థంగా. ధర్మం సత్యం ఆ రెండు ఫాలో అవడం కోసం హీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అలా ఉండాలి ప్రతివాడు అని లోక కళ్యాణం కోసం చేసేది. కాబట్టి రామనవమి వరకు 9 రోజులు. పట్టాభిషేకం దశమి రోజు అయిందంటారు. అందుకనే చాలా చోట్ల కూడా భద్రాచలంలో కూడా కళ్యాణం మనకి శ్రీరామనవమికి చేసి రామ పట్టాభిషేకం 10వ రోజు దశమి రోజు చేస్తారు. కాబట్టి ఈ 10 రోజులు వేడుకలే. ఉత్తరాదిన లలిత అమ్మవారిని పూజిస్తారని విన్నాను. దక్షిణాదిన మనకి ఎక్కువ రాముని పూజిస్తాము. లలిత ఉపాసకులు అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు. మేమందరం కూడా లలిత సహస్రనామం అది ప్రతిరోజు నిష్టగా చేసుకోవడము, రామరక్షా స్తోత్రం 11 సార్లు ప్రతిరోజు చదువుకోవడము. అయితే అమ్మ ఇంకా ఈ రోజున ఖచ్చితంగా మనం పూజించాల్సిన ప్రత్యేకమైన దేవుడు మంత్రము అట్లా ఏమైనా ఉంటాయా? ఇంకా ఏమైనా అంటే ఇప్పుడు ఇంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. మామూలుగా వాళ్ళకి ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తున్నది ఏంది మంత్రం ప్రతిదానికి ఉంది. ఇప్పుడు మామూలుగా అసలు స్నానం చేయడం దగ్గర నుంచి కూడా విధులు చెప్పారు. మనం ఈ రోజుల్లో అవన్నీ చేయలేము. అసలు అంటే నది తీసుకుంటారు అసలు. నది దగ్గరికి వెళ్ళగలమా, చెరువు దగ్గరికి వెళ్ళగలమా, లేకపోతే ఇప్పుడు మొన్న ఏదో కుంభ లాంటి చోట అన్ని వ్యవస్థ ఏర్పాటు చేస్తే వెళ్ళి చేసి రాగలరేమో కానీ ప్రతిరోజు ఇంటి దగ్గర అలా నదులు కానీ మనకి సరస్సులు, చెరువులు, బావి ఏమీ లేవు. మనం ఎక్కడ చేస్తాం? ట్యాప్ వాటర్లో చేస్తాం. చేసినప్పుడు అట్లీస్ట్ పోనీ భావన, అంటే ఎట్లాంటి భావన చేయాలి అంటే స్నానంకి దగ్గర నుంచి మంత్రం చెప్పారు. అంటే గంగయ్య చేమునై చేవ అన్ని నదుల్ని తలుచుకుంటూ ఆ నీళ్లలో చేయి పెట్టి ఇలా మనం ఒకసారి తిప్పుకుని ఆ నదుల్ని తలుచుకున్న పవిత్రమైన నదీ జలాలు ఇవి, దీంతో స్నానం చేస్తున్నాను అని మొదలు పెట్టాలి. స్నానంకి మంత్రం. తర్వాత ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు మంత్రం. దానికి ఒక శ్లోకం ఉందన్నమాట. అంటే 100 ఏళ్ళు వజ్రంలాగా నా శరీరం ఉండని ఆరోగ్యంగా నేను ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల అని అర్థం వచ్చే శ్లోకం ఒకటి ఉంటుంది. ఆ ఉగాది పచ్చడి తింటూ ఆ శ్లోకం చెప్పుకోవాలి. తర్వాత ఈ పూజ అంతా చేసి మహానివేదన అవన్నీ చేస్తాం కదా. పూజలో ఉన్నప్పుడు మనం ఆ రోజు అష్టోత్తరాలు అవన్నీ ఆ రోజు ముఖ్యంగా గణపతి పూజతో మొదలు పెట్టుకోవాలి. ఎందుకంటే విఘ్నాలు లేకుండా సంవత్సరం అంతా ఏ పని చేసినా మనకి విఘ్నాలు లేకుండా వినాయకుడు మనకు హెల్ప్ చేయాలి. సో గణపతి పూజ, నవగ్రహాలకి పూజ, స్తోత్రం అదే జపాకుస్మ సంకాసం, అది సింపుల్ది ఉంది. నవగ్రహ స్తోత్రం అది చదువుకోవాలి. ఎందుకంటే గ్రహాలన్నీ మనకు కరెక్ట్గా పనిచేయాలి అని. తర్వాత శ్రీరాముడిది అష్టోత్తరము, లలితాదేవి అష్టోత్తరము, కుంకుమ పూజ అవేమని చేసుకుంటే దాంతో, రామరక్ష స్తోత్రము, ఆదిత్య హృదయము, సూర్యుడికి సంబంధించినవి అవి. ఇంట్లో ఇంకేం అలవాట్లు ఉంటే అవి, ఈ పారాయణలు ఇవన్నీ. తర్వాత సాయంత్రం మళ్ళీ దేవి భాగవతం, రామాయణం ఇవన్నీ ఒక్కొక్కసారిగా చదువుకోవడం అన్ని. ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి, ప్రత్యేక టెంపుల్కి వెళ్ళాలి, ఏ దీక్ష చేస్తున్నామో అది. ఇప్పుడు అమ్మవారికి మనం నవరాత్రుల కింద చేసుకునేట రాముడి గుడి లేని ఊరుండదు. రామాలయము, విష్ణుమూర్తి ఆలయము, అమ్మవారి ఆలయము, దేనికైనా వెళ్ళచ్చు. ఎస్ అమ్మా. సో మనం ఆ రోజు కొత్త కుండలో ఈ పచ్చడి చేస్తాము, అది కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా చెప్తుంటాం. అంటే మేము కుండల్లో చేయము. ఆ రోజు ఏం చేస్తామంటే కొత్త కుండ కొన్ని నీళ్లు పోసి ఇంటి బయట పెడతాం. ఓకే. గ్లాస్ అవన్నీ పెట్టేసి వెళ్తున్న ప్రతి వాళ్ళు, పక్షులకైతే అందులో తీసుకోవడం కష్టం కాబట్టి బాటిల్లో వేరేగా పెడతాం. ఇలా ముంతల్లో కొత్త మట్టి వీటిల్లో నీళ్లు పోసి పెడతాం ఇంటి బయట పక్కకి. ఈ పక్షులు అవి అటు వెళ్తూ ఆ నీళ్ళు తాగుతాయి. పాపం ఎండ ఇదైతే వస్తూ వెళ్తున్న వాళ్ళు ఆ కుండల నుంచి నీళ్లు తాగుతారు. సో ఆ రోజు కొత్త కుండ ఏర్పాటు చేస్తాం. అలాగే పంచాంగ శ్రవణం కంపల్సరీ ఉగాది రోజు వినాలి సాయంత్రం. ఆ రోజు పంచాంగ శ్రవణం ఎక్కడైతే గుళ్ళో కానీ ఎక్కడైనా మనకి ఏర్పాటు అయినప్పుడు వినడానికి ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ వెళ్ళినప్పుడు ఆ పురోహితుడికి మనము ఒక విసినకర్ర, తర్వాత దక్షిణ పండు తాంబూలం ఏదైనా ఆయనకి ఇచ్చేందుకు మనం విన్నాం కాబట్టి ఆ రోజు సత్కారం చేయడానికి ఇచ్చినట్టయితే మేమైతే విసినకర్రలు ఇస్తాం ఎండాకాలం. ఎందుకంటే ఏ సీజన్లో ఎవరికి ఏది ఉపయోగమో అది ఇస్తే వాళ్ళ మనసు శాంతిస్తుంది. గాలి కావాలంటే విసినకర్ర కావాలి, మంచినీళ్ళు కావాలి, మజ్జిగ కావాలి. ఎండాకాలం అంతకంటే ఏం కావాలి? ఇవి మటుకు కంపల్సరీగా మనం అన్నదానంతో పాటు శ్రీరామనవమికి ఎలాగో మనం అన్నదానం అది చేసుకుంటాం కాబట్టి మజ్జిగ, పల్చటి మజ్జిగ, మంచినీళ్ళు,
విసనకర్ర, వీలైతే విసనకర్ర, ఇలాంటివి గొడుగు. ఇవి గనక మనము తోటి వాళ్ళకి కొంతమందికైనా ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. అది ఖచ్చితంగా అమ్మ, చాలా చక్కటి విశ్లేషణ. ఈ ఉగాది పండుగని అందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుందాం. మీరు చెప్పిన శాస్త్రబద్ధంగా అది జరుపుకొని ఈ సంవత్సరం అంతా హ్యాపీగా గడపాలని కోరుకుందాము. చాలా చక్కటి విశ్లేషణ. మీరు ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలి, మాతోని మంచి మంచి విషయాలు చెప్పాలి, అందరూ దాన్ని పాటించాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.